సో ప్రీవియస్ క్లాస్లో మనము ఎనర్జీ వరకు చెప్పుకున్నామండి. సో అంటే బేసిక్ డెఫినేషన్ చెప్పుకున్నాము. సో దానికి సంబంధించిన బేసిక్ ఫార్ములాస్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ క్లాస్లో మనము ఫస్ట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఏవేవి ఉన్నాయనేది చూద్దాము. సో అంటే మనకి శక్తి ఎన్ని రకాలుగా అంటే ఎన్ని రూపాలుగా మనం చెప్పుకోవచ్చు అంటే ఫస్ట్ ఏంటంటే హీట్ ఎనర్జీ అనమాట. ఓకేనా. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీలో మొదటిది హీట్ ఎనర్జీ అండి. ఓకే, ఉష్ణశక్తి అనొచ్చు. హీట్ ఎనర్జీ. ఓకే. సో ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక ఎనర్జీకి దాని యొక్క ఉష్ణోగ్రత వల్ల వచ్చేటటువంటి దాన్ని ఏమంటామంటే ఉష్ణశక్తి అంటాం. ఓకే. ఏదైనా ఒక బాడీకి కొంత ఉష్ణోగ్రత వల్ల కలిగేటటువంటి శక్తిని ఏమంటాము అంటే ఉష్ణశక్తి అంటాము. ఓకేనా. సో హీట్, టెంపరేచర్ ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు తెలియాలి. ఉష్ణం అంటే ఏంటి, ఉష్ణోగ్రత అంటే ఏంటి. ఉష్ణాన్ని చెప్పే ఎందులో చెప్తామంటే ఉష్ణోగ్రత రూపంలో చెప్తాం అనమాట. ఓకేనా. హీట్ని టెంపరేచర్ ఫామ్లో మనము మెజర్ చేసి చెప్తాం. ఓకే. సో అది టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత, హీట్ అంటే ఉష్ణము. ఓకే. కాబట్టి మనకి టెంపరేచర్ వల్ల ఒక బాడీకి కలిగే ఎనర్జీని ఏమంటాము అంటే హీట్ ఎనర్జీ అని చెప్తాం. గుర్తుంచుకోండి. సెకండ్ది వచ్చేసరికి ఇంటర్నల్ ఎనర్జీ అండి. సెకండ్ది ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ. ఓకేనా. అంటే సాధారణంగా ఒక వస్తువులో లేదా ఒక ఆబ్జెక్ట్లో ఉండేటటువంటి మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అంటే అందులో ఉండేటటువంటి అణువులు. ఓకేనా. మోషన్ ఆఫ్ మాలిక్యూల్స్ లేదా అరేంజ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్. ఓకే. అణువుల యొక్క కదలిక వల్ల కానీ, చలనం వల్ల కానీ, లేదా దాని యొక్క అమరిక వల్ల కానీ, ఏదైనా ఒక బాడీలో ఉండేటటువంటి అణువుల యొక్క సాధారణ కదలికలు, చలనాలు లేదనుకుంటే దాని యొక్క అమరిక వల్ల ఒక బాడీకి వచ్చేటటువంటి శక్తిని ఏమంటామంటే ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. సో అంటే అంతర్శక్తి. సో జనరల్గా అందులో ఉండేటటువంటి ఎనర్జీ అనమాట. ఓకే. సో ఆ వస్తువుకి ఉండేటటువంటి సాధారణమైన ఎనర్జీని మనం ఇంటర్నల్ ఎనర్జీ అని పిలుస్తాం. ఓకే. ఏదైనా వస్తువులో ఉండేటటువంటి సాధారణ అణువుల యొక్క అమరిక వల్ల దానికి ఉండేటటువంటి శక్తి. నెక్స్ట్ది ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకేనా. ఎలక్ట్రికల్ ఎనర్జీ అండి. విద్యుత్ శక్తి. ఓకేనా. సో మీ అందరికీ తెలిసిందే. సో విద్యుత్ శక్తి అనేది మనకి కరెంట్ అనేటటువంటిది ప్రొడ్యూస్ కావడానికి ఉపయోగపడేటటువంటి ఎనర్జీ. మన హోమ్ అప్లయన్సెస్లో కావచ్చు లేదా ఇతర ఎలక్ట్రానిక్ డివైసెస్లో కావచ్చు. సో ఈ విద్యుత్ శక్తి అనేటటువంటి దాన్ని యూజ్ చేసుకుని ఇవన్నీ వర్క్ చేస్తున్నాయి. సో ఈ కరెంట్ అనేటటువంటి దాన్ని ఈ విద్యుత్ శక్తి రూపంగా చెప్తూ ఉంటాము. సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారా ఇది మనము డెవలప్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి రసాయన శక్తి అండి, కెమికల్ ఎనర్జీ. ఫోర్త్ది ఏంటి, కెమికల్ ఎనర్జీ. కెమికల్ ఎనర్జీ, రసాయన శక్తి. ఏదైనా చర్య ప్రతిచర్య అంటే కొన్ని రసాయన చర్యలు జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ కొంత శక్తి విడుదల అవ్వడం కానీ లేదా అబ్జార్బ్ చేసుకోవడం అంటే తీసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఒక కెమికల్ ఇంకో కెమికల్తో రియాక్షన్ జరుపుతూ ఉన్నప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఏదో ఒక రూపంలో రిలీజ్ అవ్వడం కానీ లేకపోతే ఇంకొక పర్టికులర్ ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ చర్యలో పాల్గొనేది దాని నుంచి ఇది కొంత గ్రహించడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఏంటంటే సో అక్కడ విడుదలయ్యేటటువంటి ఎనర్జీ అంటే కెమికల్ రియాక్షన్ వల్ల జరిగేటటువంటి ఎనర్జీని ఏమంటామంటే ఇక్కడ కెమికల్ ఎనర్జీ, రసాయన శక్తి అంటాం. అంటే ఒక రసాయన చర్యలో వెలువడే శక్తిని రసాయన శక్తి అని పిలుస్తాము. ఓకే. నెక్స్ట్ది న్యూక్లియర్ ఎనర్జీ అండి, అణుశక్తి. ఓకే. చాలా పవర్ఫుల్ ఇది న్యూక్లియర్ ఎనర్జీ. న్యూక్లియర్ ఎనర్జీ.
ఓకేనా, అణుశక్తి అని పిలుస్తాం. సో అలాగే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనకి దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి చాప్టర్ ఉంటుంది. ఓకేనండి, కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఈ శక్తి న్యూక్లియర్ రియాక్షన్స్లో జరుగుతుంది. అంటే మనకి కేంద్రక సంలీన చర్యలు కానీ లేకపోతే కేంద్రక విచ్ఛత్తి కానీ, సో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కదా, న్యూక్లియర్ ఫిషన్ అండ్ ఫ్యూజన్ అని చెప్పేసి. సో అటువంటి వాటిలో వెలువడేటటువంటి శక్తిని ఏమంటామంటే ఇక్కడ న్యూక్లియర్ ఎనర్జీ అని పిలుస్తాం అనమాట. ఓకే, సో ఇది హై అమౌంట్లో ఉంటూ ఉంటుంది మనకి, అర్థమవుతుందండి. ద ఎనర్జీ రిలీజ్డ్ ఆర్ అబ్జార్బ్డ్ డ్యూరింగ్ ద న్యూక్లియర్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ న్యూక్లియర్ ఎనర్జీ అండి. ఓకే, సో ఈ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అనేది బేసిక్. ముఖ్యంగా మనం చెప్పుకుంటే ముఖ్యమైనటువంటి 5 రకాలైనటువంటి ఎనర్జీస్ చెప్పుకోవచ్చు. హీట్ ఎనర్జీ ఒకటి, ఇంటర్నల్ ఎనర్జీ ఒకటి, అలాగే ఎలక్ట్రికల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ. ప్రతిదానికి జస్ట్ జనరల్ డెఫినేషన్ మనం చెప్పుకుంటాం బేసిక్గా. కాబట్టి ఈ 5 ఫార్మ్స్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ముఖ్యంగా మనం తెలుసుకునేది ఈ ఎనర్జీ గురించి మాట్లాడుకున్నప్పుడు గతిశక్తి, స్థితిశక్తి అని 2 పదాలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. గతిశక్తి అంటే ఏంటంటే గమనంలో ఉండేటటువంటి వస్తువుకి కలిగేటటువంటి శక్తి అనమాట. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్నప్పుడు దానికి సాధారణంగా ఉండేటటువంటి శక్తిని ఏమంటాము అంటే గతిశక్తి అని పిలుస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్, స్టేబుల్గా ఉండేటటువంటి వస్తువు కన్నా మూవ్ అయ్యేటటువంటి వస్తువుకి ఎనర్జీ అనేది కొంత ఎక్కువ ఉంటుంది. ఆ ఎనర్జీ ఎలా వస్తుంది అంటే దాని యొక్క చలనంలో వస్తూ ఉంటుందన్నమాట. సో దాన్ని ఏమంటామంటే ఇక్కడ గతి శక్తి అంటాం. గతి అంటే చలనం, రైట్. సో ఏదైనా ఒక కారు జనరల్గా రోడ్డు మీద వెళ్తుంది అనుకుందాము. అంటే ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం రోడ్ అనుకుంటే సో ఒక కార్ ఇలా ఈ డైరెక్షన్లో వెళ్తూ ఉన్నది అని అనుకుంటే ఇది సాధారణంగా ఇక్కడ స్టేబుల్గా ఉండేటటువంటి పొజిషన్ కన్నా మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఈ మూమెంట్ వల్ల దానికి ఉండేటటువంటి ఎనర్జీ హైగా ఉంటుంది. ఓకేనండి. సో సాధారణంగా ఉండేటటువంటి కార్ని మనం కదపడానికి ఎక్కువ శక్తి కావాలి, కానీ మూవింగ్లో ఉండేటటువంటి కార్ని ఆపడానికి ఎక్కువ శక్తి కావాలి. సో అంటే ఇక్కడ మూవ్ అయ్యేటప్పుడు మనకి ఈ కార్కి కానీ లేదా ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి కానీ దాని యొక్క చలనంలో లేదా గమనంలో అని రాయొచ్చు, గమనంలో ఉండే శక్తి. ఓకే, సో అంటే దీనివల్ల కలిగేటటువంటి ఎనర్జీని ఏమంటాము అంటే కైనెటిక్ ఎనర్జీ అంటాం, లేదా గతిశక్తి అని పిలుస్తాం. అర్థమవుతుందండి. సో దీనికి బేసిక్ ఈక్వేషన్ కైనెటిక్ ఎనర్జీ KE ఈజ్ ఈక్వల్స్ టు 12mv² అండి. ఓకేనా, KE ఈజ్ ఈక్వల్స్ టు 12mv² గుర్తుంచుకోండి. సో ఇందులో మనకి V అంటే బాడీకి సంబంధించినటువంటి వెలాసిటీ, అంటే దీనికి సంబంధించినటువంటి వెలాసిటీ అనమాట. ఇక్కడ ఈ కేసులో మనం కార్ తీసుకున్నాం కాబట్టి V ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ. ఓకేనా, ఈ వెలాసిటీ అనేది ఎక్కడైనా సరే, అంటే ఏ పర్టికులర్ టైం దగ్గర అయినా సరే, అర్థమవుతుందా. అలాగే M అంటే మాస్, M ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్. అర్థమవుతుందండి. ఈ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్ మీకు. KE ఈజ్ ఈక్వల్స్ టు 12mv² అని రాయొచ్చు. అలాగే దీన్ని మనము మూమెంటంలో చెప్పామనుకోండి, మూమెంటం అప్పుడు ఏమవుతుంది, p²/2m అవుతుంది. ప్రీవియస్ క్లాస్లో నేను మీకు మూమెంటం అంటే ఏంటో చెప్పా, p²/2m. ఓకేనా, ఆల్రెడీ మీకు ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది అనేది కూడా లాస్ట్ క్లాస్లో ఉంటుంది, ఒకసారి చూడండి. p²/2m మూమెంటం అంటే ఏంటి, ద్రవ్యరాశి వేగాల యొక్క లబ్ధం కదా. ఓకేనా, దాన్ని P అని చెప్తాం. సో p²/2m అనే దాన్ని కూడా మనము కైనెటిక్ ఎనర్జీకి ఈక్వేషన్గా రాయొచ్చు. సో ఇక్కడ P అనేది ఏంటంటే లీనియర్ మూమెంటం. ఓకేనా, మూమెంటంలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. యాంగులర్ మూమెంటం. యాంగులర్ మూమెంటం ఎక్కడ వస్తుందండి, సర్కిల్ సంబంధించినటువంటి రొటేషనల్ మోషన్లో వస్తుంది మీకు, అక్కడ యాంగులర్ మూమెంటం వస్తుంది. కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్నది లీనియర్ పొజిషన్ మోషన్ గురించి, కాబట్టి ఇక్కడ ఏంటి లీనియర్ మూమెంటం తీసుకుంటాం P. ఓకేనా, p²/2m అది కూడా మనకి కైనెటిక్ ఎనర్జీకి ఈక్వేషన్, లేదా 12mv². సో ఇలా రాసుకోవచ్చు. సో ఇది అతి ముఖ్యమైనటువంటి ఈక్వేషన్ కైనెటిక్ ఎనర్జీకి సంబంధించి. మీకు ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా కానీ ఇది ఇంపార్టెంట్, కాబట్టి నోట్ చేసుకోండి.
అలాగే మనకి క్లాస్ చెప్పుకున్నప్పుడు ఇందులో గతిశక్తికి కొన్ని ఉదాహరణలు అని అడుగుతూ ఉంటాడు. సో అది ఏదైనా చెప్పొచ్చు, మన రియల్ టైం ఎగ్జాంపుల్స్ నుంచి చెప్పొచ్చు, లేదనుకుంటే మనము చదువుకునేటటువంటి బుక్ నుంచి అయినా కానీ మనము చెప్పొచ్చు అనమాట. ఫైనల్గా ఏంటంటే మనకి క్వశ్చన్ ఎప్పుడైతే ఎగ్జామినేషన్ పేపర్లు ఇచ్చాడో అక్కడ ఉండేటటువంటి శక్తి ఎలాంటిది మనం ఆలోచించి ఆన్సర్ పెట్టాలి. పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ కూడా ఉంటుంది అక్కడ ఆప్షన్స్లో. ఓకే, అలాగే ఇక్కడ గతిశక్తి ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్తో పాటు ఇంక్రీజ్ అవుతుంది లేదా ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్తో పాటు డిక్రీజ్ అవుతుంది అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అని అడుగుతాడు. అంటే ఎప్పుడైనా సరే స్పీడ్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, స్పీడ్ ఇంక్రీజ్ అయితే కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ స్లోగా వెళ్తున్నటువంటి కారు ఉందనుకోండి, దానికి ఉండేటటువంటి కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. అదే స్పీడ్గా మూవ్ అయ్యేటటువంటి కార్కి ఎక్కువ అమౌంట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సింపుల్ గైస్. ఓకేనా, కాబట్టి స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కైనెటిక్ ఎనర్జీ అని చెప్పొచ్చు, లేదా కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు స్పీడ్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో స్పీడ్ ఎక్కువ ఉంటే కైనెటిక్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. అర్థమవుతుందా? సో గుర్తుంచుకోండి. అండ్ మామూలుగా మనం జనరల్గా ఉదాహరణలు చెప్పుకుంటే ఫోర్స్గా పడుతున్నటువంటి వాటర్, రిజర్వాయర్లో ఫోర్స్గా పడుతున్నటువంటి వాటర్ అనేది, సో అక్కడ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి టర్బైన్స్, అంటే స్టేబుల్గా ఉండే టర్బైన్స్ని తిప్పగలిగేటటువంటి ఎనర్జీని పొందుతూ ఉంటుంది అనమాట. సో అంటే అంత ఫోర్స్గా పడడం వల్ల ఆ టర్బైన్ని తిప్పగలిగేటటువంటి ఎనర్జీ దానికి వస్తుంది ఆ వాటర్కి, అలా చెప్పచ్చు. లేదా ఏదైనా ఒక చెక్కకి మేకు కనుక కొట్టాలనుకున్నాం, సో అప్పుడు ఏమవుతుంది? మనం హ్యామర్ తోటి ట్రై చేస్తాం. సో అలా ట్రై చేస్తున్నప్పుడు సో మనము ఎంత ఎనర్జీ అయితే యూస్ చేసి హ్యామర్ని మూవ్ చేస్తున్నామో, సో ఆ స్పీడ్ మూమెంట్లో హ్యామర్కి గతిశక్తి అనేది ఎక్కువ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సో యాజ్ అ రిజల్టెంట్ మేక్ అనేది ఆ సర్ఫేస్ని దాటుకొని లోపలికి దిగుతుంది. సో ఇలా ఏంటంటే జనరల్గా రియల్ టైం ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు గతిశక్తికి సంబంధించి ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే ఎప్పుడైనా సరే మూవింగ్లో ఉండే ఆబ్జెక్ట్కి కలిగేటటువంటి ఎనర్జీని మనం ఇక్కడ గతిశక్తి అంటాం. దీనికి రివర్సే స్థితి శక్తి, పొటెన్షియల్ ఎనర్జీ. అది ఇప్పుడు చూద్దాం. సో పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏం చెప్తున్నాం అండి? స్థితి శక్తి అంటున్నాం. స్థితి శక్తి అంటే స్థితి వల్ల కలిగేటటువంటి శక్తి. ఏదైనా ఒక వస్తువు అది ఉన్నటువంటి స్థానం వల్ల దానికి కలిగేటటువంటి శక్తిని ఏమంటారు అంటే స్థితి శక్తి అంటారు. అర్థమవుతుందండి? గతిశక్తి అంటే ఎలా అయితే గమనంలో, అంటే దాని యొక్క ప్రయాణ దిశలో లేదా దాని యొక్క చలనంలో దానికి కలిగేటటువంటి శక్తి గురించి మాట్లాడుతున్నామో, ఇక్కడ ఒక వస్తువు అది ఉండే ప్లేస్ వల్ల, దాని స్థితి వల్ల కలిగేటటువంటి శక్తిని ఏమంటారు అంటే స్థితి శక్తి అని పిలుస్తాం. పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, దాని పొటెన్షియాలిటీ వల్ల దానికి కలిగేటటువంటి ఎనర్జీ, దాన్నే మనం ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అంటాము. సో దిస్ ఈజ్ డ్యూ టు ఇట్స్ పొజిషన్. ఓకే, దాని పొజిషన్ వల్ల కలుగుతుంది, అందువల్ల దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అని పిలుస్తాం. ఓకేనండి. సో దీనికి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే, సో ఇందాక నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్లో ఫ్రీగా ఫాల్ అయ్యేటటువంటి వాటర్ అనేది టర్బైన్స్ని తిప్పగలుగుతుంది అని చెప్తున్నాం. ఓకే, సో ఫ్రీగా ఫాల్ అయ్యే వాటర్లో ఉండేది గతిశక్తి అయితే, ఒక రిజర్వాయర్లో స్టేబుల్గా స్టోర్ చేసి ఉంచినటువంటి వాటర్ అనేది స్థితి శక్తిని కలిగి ఉంటుంది. ఓకేనా, ఒక రిజర్వాయర్లో స్టోర్ చేసి ఉన్నటువంటి వాటర్కి ఉండేటటువంటి శక్తి ఏంటి అంటే స్థితి శక్తి. ఓకే, సో ఆ పొజిషన్లో దాన్ని ఆపగలిగేటటువంటి కెపాసిటీ అనేది దానికి ఎంతవరకు అయితే దానికి ఉందో అంతవరకు మాత్రమే వాటర్ని స్టోర్ చేస్తారు. సో అంత పవర్ అనేటటువంటిది ఆ వాటర్కి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ఫ్లో అయిపోయింది అనుకోండి, సో అది డ్యామేజ్ అయిపోతుంది, డ్యామ్ గేట్స్ అనేవి. సో అలా ఏంటంటే కొంత ఎనర్జీ అనేటటువంటిది ఉంటుంది, ప్రతి ఆబ్జెక్ట్కి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మనకి ఎర్త్ సర్ఫేస్ మీద ఉండేటటువంటి ఒక స్టోన్కి ఎనర్జీ అనేటటువంటిది ఉంటుంది. జనరల్గా గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఓకే, సో అది MGH అని చెప్తాం. సో ఇది జనరల్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. బట్ దీని యొక్క యాక్చువల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎలా చెప్తాము? దీన్ని ఏదైనా ఒక హైట్లో పెట్టాం అనుకోండి, ఏదైనా ఒక హైట్లో పెడితే సో అప్పుడు దీనికి ఉండేటటువంటి ఎనర్జీని ఏమంటాము అంటే పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్తాం. కొంత ఎత్తులో లేదా భూమి నుండి ఎంతో కొంత హైట్లో హోల్డ్ చేసి పట్టుకున్నటువంటి ఒక ఆబ్జెక్ట్కి ఉండేది, అంటే ఆ హోల్డింగ్ పొజిషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ పెన్నే ఉదాహరణగా చెప్పొచ్చు. దీన్ని ఇలా పట్టుకున్నప్పుడు దీనికి ఉండేటటువంటి ఎనర్జీని ఏమంటాము అంటే పొటెన్షియల్ ఎనర్జీ అని పిలుస్తాం.
ఓకేనా. మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా అడిగాడు, పైకి ఎత్తిన సుత్తిలో ఉండేటటువంటి ఎనర్జీ, సుత్తి కలిగి ఉండేటటువంటి ఎనర్జీ ఏమని పిలుస్తారు? గతిశక్తి లేదా స్థితిశక్తి. ఈ రెండు ఆప్షన్స్తో పాటు రిమైనింగ్ ఇంకో రెండు ఆప్షన్స్ ఏవో ఉంటాయి. ఓకే, సో అక్కడ ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్తాం. అలాగే సాగదీయబడినటువంటి స్ప్రింగ్లో, అంటే సాగదీయబడి హోల్డ్ చేసి ఉన్నటువంటి స్ప్రింగ్లో, నార్మల్ స్ప్రింగ్ అనేటటువంటిది స్టేబుల్ పొజిషన్లో ఉంటుంది, బట్ ఈ స్ప్రింగ్ని మీరు ఇలా ఉంచారనుకుందాం. ఓకేనండి, సో వంచి ఇక్కడ హోల్డ్ చేసి ఉంచారు. సో ఇప్పుడు ఇది కొంత టెంపర్ తోటి కొంత ఎనర్జీని కలిగి ఉంటుంది. ఓకే, సో ఎప్పుడు రిలీజ్ చేస్తారా దీని యొక్క ఎనర్జీని చూపిద్దామా అన్న పొజిషన్లో ఉంటుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఇక్కడ కొంత ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే మనం దీన్ని రిలీజ్ చేసామో అప్పుడు ఆ ఎనర్జీ స్థితిశక్తి నుంచి గతిశక్తిగా మారుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటటువంటివి చూసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ గురించి చూద్దామండి. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే జనరల్గా మనం ఏదైనా ఒక వస్తువు కొంత హైట్లో ఉన్నప్పుడు దానికి ఎనర్జీ ఉంటుంది అని చెప్తాం కదా, దీన్నే మనము ఒక ఈక్వేషన్ ఫామ్లో చెప్తే దాన్ని గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్తాం అనమాట. ఓకే, సో అంటే ఎర్త్ సర్ఫేస్ నుంచి, భూమిపై ఉండేటటువంటి తలం నుంచి, అంటే భూమి నుంచి కొంత హైట్ కనుక ఏదైనా ఒక వస్తువుని మనం తీసుకెళ్ళాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, జనరల్గా జీ అనేటటువంటిది అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ లేదా గురుత్వాకర్షణ శక్తి వల్ల మనకి ఇలా పనిచేసేటటువంటి దానికి అగైనిస్ట్గా మనం ఎలా తీసుకెళ్తున్నాం ఒక వస్తువుని, అంటే కొంత హైట్కి తీసుకెళ్తున్నాం. సో ఇప్పుడు ఈ జీని ఓవర్కమ్ చేసి మనం కొంత ఎనర్జీ ఉపయోగించి ఇలా తీసుకెళ్తున్నాం. అది సర్టెన్ హైట్ ఎంతైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, సో అబౌవ్ ది గ్రౌండ్ ఎంతైనా కావచ్చు. ఓకే, సో ఈ హైట్లో ఉండడం వల్ల నార్మల్గా భూమిపై ఉండేటటువంటి, అంటే సర్ఫేస్ మీద ఉన్నప్పటికంటే ఈ హైట్లో ఉన్నప్పుడు దానికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఓకేనండి, సో జస్ట్ ఈ హైట్లో ఒక స్టోన్ పడింది అనుకోండి, ఇక్కడ నుంచి ఈ హైట్ నుంచి పడింది అనుకోండి, దానికి ఉండేటటువంటి ఎనర్జీ వేరు. అదే స్టోన్ ఈ హైట్ నుంచి కింద పడింది అనుకోండి, ఇప్పుడు దీనికి ఉండేటటువంటి శక్తి వేరేలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ హోల్డ్ చేసి ఉన్నప్పుడు దీనికి ఉండేటటువంటి ఎనర్జీ వేరు, ఇక్కడ హోల్డ్ చేసి ఉన్నప్పుడు దీనికి ఉండేటటువంటి ఎనర్జీ వేరు. సో ఇలా ఏంటంటే హైట్ని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో అంటే అక్కడ పొజిషన్ని రిప్రజెంట్ చేస్తాం హైట్ అంటే. కాబట్టి ఇటువంటి ఎనర్జీని ఏమంటామంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్తాం. అంటే భూమి ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో, సో దానికి అగెయిన్స్ట్గా మనం కొంత హైట్ తీసుకెళ్తాం. అర్థమవుతుందండి. కాబట్టి ఇక్కడ కైనటిక్ ఎనర్జీకి ఎలా అయితే ½ mv² అని రాసామో, అలాగే పొటెన్షియల్ ఎనర్జీ పిఈ అనేటటువంటి దానికి mgh ఇలా రాస్తాం ఫార్ములాని. ఓకేనా, సో m అంటే మాస్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్, g అంటే స్మాల్ g వాల్యూ 9.8 యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, h అంటే హైట్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్. అర్థమవుతుందండి. భూమి యొక్క ఉపరితలం మీద నుంచి ఎంత ఎత్తులో ఆ వస్తువు హోల్డ్ చేయబడి ఉంది అనే దాన్ని బట్టి ఈ హైట్ని మనం తీసుకుంటాం అనమాట. ఓకేనా, సో ఇది బేసిక్ ఫార్ములా కైనెటిక్ ఎనర్జీకి ఇక్కడ చెప్పాను. సో అలాగే పొటెన్షియల్ ఎనర్జీకి ఈ విధంగా ఉంటుంది. వర్క్ ఎనర్జీ థియరం గురించి చూద్దామండి. వర్క్ ఎనర్జీ థియరం అంటే సింపుల్గా వర్క్ని ఎనర్జీ తోటి ఎలా రిలేట్ చేస్తామని చెప్పేదనమాట. అంటే వర్క్ డన్, పని అనేటటువంటిది ఈ శక్తి అనే దాంతో ఎలా ముడిపడి ఉంది అని చెప్పేదే మనకి వర్క్ ఎనర్జీ థియరం. అంటే సింపుల్గా ఒక ఫామ్లో చెప్పాలి అంటే, ఎప్పుడైనా సరే కైనెటిక్ ఎనర్జీ అనేటటువంటిది ఎక్కువ ఉందనుకోండి, అక్కడ వర్క్ డన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అర్థమవుతుందండి. సో అంటే వర్క్ డన్ అనేటటువంటిది చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఓకే, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అనేటటువంటిది తగ్గింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వర్క్ డన్ అనేటటువంటిది తగ్గే అవకాశం ఉంటుంది. ఓకేనా, అలా కాకుండా కైనెటిక్ ఎనర్జీ అనేటటువంటిది ఇంక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు ఎక్కువ పని జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఉండేటటువంటి ఎనర్జీని బట్టి రిజల్టెంట్ అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది జరుగుతుంది కదా. కాబట్టి ఏంటంటే సింపుల్గా ఒక వర్డ్లో చెప్పాలంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అని చెప్పేసి దీన్ని వర్క్ ఎనర్జీ థియరం అన్నారనమాట. చాలా సింపుల్ థియరం ఇది. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ముఖ్యమైనటువంటిది ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ.
లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్తామండి. అంటే ఏంటండి ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే మనము శక్తి నిత్యత్వ నియమము అని చదువుతాం తెలుగు మీడియంలో. శక్తి నిత్యత్వ నియమం, శక్తి నిత్యత్వ నియమం. ఇందులో ఎనర్జీ అనేది మనం క్రియేట్ చేయలేము లేదా నాశనం చేయలేము, అది ప్రకృతిలో సహజంగా ఉంటుంది. అర్థమవుతుందండి? ఎనర్జీ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. మనం క్రియేట్ చేసేది కాదు ఎనర్జీ, అలాగే మనం నాశనం చేయగలిగేది కూడా కాదు. సో ప్రకృతిలో సహజంగా ఉండేటటువంటిదే శక్తి అనేది. దాన్ని మనము ఒక రూపంలో నుంచి ఇంకొక రూపంలోకి మార్చగలం. ఓకే, ఇట్ కెన్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ వన్ ఫామ్ ఇంటూ అనదర్ ఫామ్. ఓకే, ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి మనం మార్చగలం, ఫ్రమ్ వన్ ఫామ్ ఇంటూ అనదర్ ఫామ్. అలాగే వీ కెన్ ట్రాన్స్మిట్ దెమ్ వన్ ప్లేస్ ఇంటూ అనదర్ ప్లేస్. ఓకే, ఒక ప్లేస్ నుంచి, ఒక చోటు నుంచి మరొక చోటికి తీసుకెళ్ళగలం అనమాట. ఇది శక్తి నిత్యత్వ నియమంలో చెప్పబడింది. ఓకే, సో ఏం చెప్తున్నారండి? ఎనర్జీ అనేటటువంటిది మనం క్రియేట్ చేసేది కాదు, నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. మనం నాశనం చేయలేము కూడా, శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము. అయితే దీని యొక్క రూపాన్ని మార్చగలము. ఓకే, రూపాన్ని మార్చగలము, దాని యొక్క ప్లేస్ని మార్చగలము, ఇది చెప్తున్నాడు. దీన్ని యూజ్ చేసుకుని మనము డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి ఎనర్జీ కన్వర్ట్ చేసి మనం యూజ్ చేసుకుంటూ ఉన్నాం. సో అదే మనకి పొటెన్షియల్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీగా మారుస్తున్నాము, విండ్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తున్నాము, అలాగే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తున్నాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ కన్జర్వేషన్ డివైజెస్ కూడా మనము చూస్తూ ఉన్నాం అనమాట. సో అవి కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాడు. సో ఇక్కడ డైనమో అనేటటువంటి దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఏదైనా ఒక బిట్ మనం చెప్పుకోవాలంటే డైనమో అనేటటువంటిది ఎటువంటి ఎనర్జీగా మారుస్తుంది అని అడుగుతూ ఉంటాడు. ఇలా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ ఎలా మారుతుంది ఏంటనేది మనకి కొన్ని ఎగ్జామ్స్లో అడిగాడు కూడా. అది దేనికి రిలేటెడ్ అంటే దీనికి. ఓకేనా, శక్తి నిత్యత్వ నియమానికి సంబంధించినటువంటిది అనమాట. కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా ఎప్పుడు మారుతుంది అనేది చెప్పుకుంటే, పొటెన్షియల్ ఎనర్జీ అనేటటువంటిది జనరల్గా ఒక రిజర్వాయర్లో స్టోర్ అయి ఉండేటటువంటి ఎనర్జీకి ఉండేటటువంటిది పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పాను. వాటర్, ఓకే, రిజర్వాయర్లో స్టోర్ అయి ఉండేటటువంటి వాటర్కి ఉండేటటువంటిది పొటెన్షియల్ ఎనర్జీ. ఇదే వాటర్ అనేటటువంటిది డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రీగా ఫ్లో అవుతుంది అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉండేటటువంటి పొటెన్షియల్ ఎనర్జీ కంటిన్యూస్లీ చేంజెస్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ, కంటిన్యూస్గా చేంజెస్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, ఈ ఎనర్జీ ద్వారా ఫైనల్ రిజల్టెంట్ ఏంటి? సమ్ వర్క్ కెన్ బి డన్, వర్క్ డన్ అవుతుంది, WD. ఈ వర్క్ డన్ అనేది ఏమవ్వచ్చు? కరెంట్ ప్రొడ్యూస్ అవ్వచ్చు. ఓకేనా, కరెంట్ ప్రొడ్యూస్ అవ్వచ్చు, వాటర్ యూస్ చేసుకుని టర్బైన్స్ తిప్పడం ద్వారా కరెంట్ ప్రొడ్యూస్ అవ్వచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా, రైట్? ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఉండేటటువంటిది ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇక్కడ నుంచి పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీగా మార్చుకుని సమ్ వర్క్ డన్ అనేది జరుగుతుంది. సో దాని రిజల్టెంట్ ఏంటి? ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ అవ్వచ్చు. సో ఇలాగేంటంటే పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. అర్థమవుతుందండి? సో అలాగే ఎప్పుడైనా సరే ఒక వస్తువు ఎర్త్ సర్ఫేస్ మీద ఉంది, దాన్ని మనం అగెన్స్ట్గా కొంత పైకి తీసుకెళ్తున్నప్పుడు దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఏర్పడుతుంది అని చెప్తూ ఉంటాం, రైట్? పొటెన్షియల్ ఎనర్జీ. మరి దీన్ని ఇంకొంచెం హైట్ తీసుకెళ్ళాం అనుకుందాం, దీని పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుంది. కానీ ఎప్పుడైనా సరే మనం ఇలా పొటెన్షియల్ ఎనర్జీ అనేటటువంటి దాన్ని పెంచుతూ, అంటే హైట్ అనేటటువంటిది పెంచుతూ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దీనికి జనరల్గా ఉండేటటువంటిది ఏంటి అంటే కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అనేటటువంటిది ఇలా భూమి ఆకర్షణ శక్తి ఏ విధంగా ఉందో, సో అలా ఏంటంటే ఈ కైనెటిక్ ఎనర్జీ అనేటటువంటిది ఈ విధంగా క్రిందకి పడడానికి కానీ లేకపోతే పైకి వెళ్ళడానికి కానీ, సో ఇక్కడ మూవ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఈ ప్లేస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. దీన్ని కొంత ఫోర్స్ యూజ్ చేసి ఇలా లిఫ్ట్ చేసి ఇలా తీసుకెళ్తున్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ వస్తుంది, గతిశక్తి వస్తుంది. అంటే మూవింగ్ కదా, పైకి మూవ్ చేస్తున్నప్పుడు ఈ పర్టిక్యులర్ పొజిషన్లో గతిశక్తి ఉంది.
ఓకే, ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత స్థితిశక్తి అయింది. మళ్ళీ ఇంకొంచెం హైట్ తీసుకెళ్దాం. సో ఫస్ట్ లిఫ్టింగ్ దగ్గర నుంచి మళ్ళీ ఇలా తీసుకెళ్తున్నప్పుడు ఇక్కడ మళ్ళీ గతిశక్తి. ఓకే, ఆపిన తర్వాత అంటే ఈ పొజిషన్లో ప్లేస్ చేసిన తర్వాత దీనికి స్థితిశక్తి ఉంటుంది. అంటే కంటిన్యూస్గా మారుతుంది కదా, అంటే నార్మల్గా స్టేబుల్గా ఉన్నప్పుడు దానికి స్థితిశక్తి ఉంటుంది. సో అక్కడి నుంచి ఎప్పుడైతే అది కదిలిందో, మూవ్ అవుతుందో అప్పుడు దానికి గమనం వల్ల గతిశక్తి అనేది వస్తుంది. ఇలా కంటిన్యూస్గా ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి మారుతూ ఉంటుంది అనమాట. అర్థమవుతుందండి? ఇప్పుడు ఇక్కడ స్థితిశక్తిలో ఉండేటటువంటి ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ హైట్ నుంచి మనం త్రో చేసేసాం. ఇప్పుడు ఏమవుతుంది, కంటిన్యూస్గా ఈ స్థితిశక్తి అంతా కూడా కంటిన్యూస్గా గతిశక్తిగా మారుతుంది. కంటిన్యూస్గా ఇక్కడి నుంచి ఇదంతా కూడా గతిశక్తిగా మారి ఎర్త్ సర్ఫేస్ని రీచ్ అవుతుంది. ఓకే, రీచ్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్ పొటెన్షియల్ ఎనర్జీని పొందుతుంది. ఓకే, సో ఇది ఎర్త్ సర్ఫేస్ మీద ఉంది కాబట్టి చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు వెరీ లెస్ కదా. ఓకేనా, అదే హెచ్ అనే దానికి కొంత వాల్యూ ఉంటే అప్పుడు దానికి కొంత పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు. ఓకే, ఎందుకంటే మల్టిపుల్స్ కాబట్టి హెచ్ని బట్టి ఇక్కడ మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో అనేది చెప్పొచ్చు. కన్ఫ్యూజ్ కావద్దు, చాలా సింపుల్. లాజిక్ అర్థం చేసుకోండి, చిన్న లాజిక్ అంతే. అర్థమవుతుందండి? కాబట్టి ఈ పొటెన్షియల్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ కలిపి మెకానికల్ ఎనర్జీ అని పిలుస్తాం. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కాంబినెడ్లీ కాల్డ్ యాజ్ మెకానికల్ ఎనర్జీ. యాంత్రిక శక్తి అని పిలుస్తాం. ఓకేనండి, స్థితిశక్తిని గతిశక్తిని కలిపి యాంత్రిక శక్తి అని పిలుస్తాం. ఓకే, అలాగే పిఈ ప్లస్ కేఈ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అండి. గుర్తుంచుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ అలాగే కైనెటిక్ ఎనర్జీ రెండింటిలో యొక్క సమ్ అనేటటువంటిది మనకి ఎప్పుడు సరే కాన్స్టెంట్గా ఉంటుంది. దీన్నే ఫార్ములా రూపంలో రాస్తే మళ్ళీ ఎంజీహెచ్ ప్లస్ హాఫ్ ఎంవి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ కాన్స్టెంట్. ఇలా రాయొచ్చు. ఓకేనా, సో ఇది మనకి ఎనర్జీకి సంబంధించి స్థితిశక్తి అంటే ఏంటి, గతిశక్తి అంటే ఏంటి, సో డిఫరెంట్ ఫార్మ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఓకేనా, సో ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎనర్జీ ఒక ఫామ్లోంచి ఇంకో ఫామ్లోకి ఆల్రెడీ మనం ట్రాన్స్ఫర్మేషన్ చేయగలము అని శక్తి నిత్యత్వ నియమంలో చెప్పాం. సో అలా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నప్పుడు ఎలా మాట్లాడతాము దాన్ని మీకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాను. ఓకేనా, ఎప్పుడైనా సరే ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి మార్చడం. కాబట్టి చేంజింగ్ ఆఫ్ ఎనర్జీ, ఓకే, దాని యొక్క ఫామ్ని మార్చడాన్నే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్తాం. అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం వల్ల ఒక్కొక్కసారి ఉపయోగం ఉంటుంది, ఇంకొకసారి ఆటోమేటిక్గా ఆ పని జరగడం వల్ల ఏంటంటే కొంత ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. అటువంటి దాన్ని ఏమంటామంటే డిసిప్పేషన్ అంటాం, ఎనర్జీ డిసిప్పేషన్ అంటాం అనమాట. అంటే యూస్ఫుల్ ఫామ్ నుంచి ఏదైనా ఎనర్జీ యూస్ఫుల్ ఫామ్ నుంచి మనం చేసేటటువంటి రియాక్షన్ వల్ల కొంత ఎనర్జీ రిలీజ్ అయ్యి అది యూజ్లెస్ అయితే, అంటే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది బట్ అక్కడ మనకి దాని యొక్క ఉపయోగం అనేటటువంటిది లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదైనా ఒక ఫ్యాన్ అనేది రొటేట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు జనరల్గా అక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి ఫ్యాన్ రొటేట్ అవుతుంది. ఓకే, బట్ ఈ ఫినామినాలో కొంత హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, అంటే అక్కడ హీట్ ఎనర్జీ అనేది డిసిప్పేట్ అవుతుంది అనమాట, దానివల్ల మనకి ఉపయోగం ఏమి ఉండదు. ఓకే, కాబట్టి ఇటువంటి దాన్ని ఏమంటాము, డిసిప్పేషన్ అంటాం, ఎనర్జీ డిసిప్పేషన్ అని చెప్తాం అనమాట. యూస్ఫుల్ ఫామ్ నుంచి యూజ్లెస్ ఫామ్కి ఒక ఎనర్జీ కన్వర్ట్ అయ్యి సో అది రిలీజ్ అయితే దాన్ని ఏమంటామంటే ఎనర్జీ డిసిప్పేషన్ అని పిలుస్తాము. ఓకేనా, సో ట్రాన్స్ఫర్మేషన్కి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే గ్రీన్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. సూర్యుని యొక్క శక్తి నుంచి అవి రసాయన శక్తిగా మార్చుకొని దాని యొక్క ఆహారాన్ని ప్రిపేర్ చేసుకొని సో ఆ మొక్క యొక్క జీవక్రియలకు అది వినియోగించుకుంటుంది. ఇది ఒక రకమైనటువంటి ఎనర్జీ కన్జర్వేషన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో లేదా ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్. సో సూర్యుని యొక్క శక్తిని అది వినియోగించుకొని దాని యొక్క
రసాయన చర్యల్ని అది చేసుకొని దాని ఆహారాన్ని ప్రిపేర్ చేసుకొని అది బ్రతకగలుగుతుంది ఆ మొక్క అనేది. ఓకే, ఇది ఒక కేసు. ఇంకొకటి ఏంటంటే ఒక క్రీడాకారుడు ఏదైనా ఒక బాల్ని త్రో చేయాలన్నప్పుడు తన హ్యాండ్ తోటి త్రో చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మజిలర్ ఎనర్జీ, కండరాల్లో ఉండేటటువంటి శక్తి, కండర శక్తి అనేది బాల్ ద్వారా కైనెటిక్ ఎనర్జీగా అంటే గతి శక్తిగా మారి కొంత దూరం విసరబడుతుంది. అర్థమవుతుందండి? దీన్ని ఏమంటాము, మజిలర్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీగా మార్చడం అని చెప్తాం. అలాగే ఎప్పుడైనా సరే అథ్లెట్స్ అనేవాళ్ళు లాంగ్ జంప్ లాంటివి చేస్తూ ఉన్నప్పుడు కొంత దూరం ముందుగా వెనక్కి వెళ్ళి సో అక్కడి నుంచి లాంగ్ జంప్ అనేటటువంటిది చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే తనలో ఇంటర్నల్గా ఉండేటటువంటి ఎనర్జీని క్రోడీకరించి కైనెటిక్ ఎనర్జీగా మార్చి వాళ్ళు కొంత దూరం జంప్ చేయగలుగుతున్నారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇంటర్నల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. ఇలా ఏంటంటే ఒక ఫామ్ నుంచి ఒక ఫామ్గా మార్చొచ్చు అనమాట. ఇవి బేసిక్ ఎగ్జాంపుల్స్. ఇటువంటివి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి మనకి. ఓకేనా? అలాగే ఐన్స్టైన్ మాస్ ఎనర్జీ ఈక్వేషన్ అనేది ఒక చిన్న పాయింట్ ఉందండి, చెప్పొచ్చు. సో ఇది కూడా ఈ కేసుకి సంబంధించి ఇచ్చిందే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎనర్జీ అనేటటువంటిది మనం పూర్తిగా యూస్ చేసుకోవట్లేదు. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ కన్జర్వబుల్. ఓకే, బట్ ఇట్ ఈస్ ఇంటర్ కన్వర్టబుల్, అంటే ఒక ఫామ్లోంచి ఇంకో ఫామ్లోకి మారగలుగుతుంది, ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారగలుగుతుంది. అది ఎలా మారుతుంది అంటే ఈ ఈక్వేషన్ ద్వారా, E ఈజ్ ఈక్వల్స్ టు mc². m అంటే ఇక్కడ మాస్, c అంటే మనకి స్పీడ్ ఆఫ్ లైట్ ఉంది కదా, స్పీడ్ ఆఫ్ లైట్ స్పీడ్ అనమాట. ఓకే, సో లైట్ స్పీడ్ ఎంత అండి వాల్యూ తెలుసా మీకు? 3 × 10⁸ మీటర్స్/సెకండ్. ఓకేనా? సో ఇంత స్పీడ్. సో ఈ విధంగా ఏంటంటే ఎనర్జీ ఫామ్ ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి మారుతుంది. కంప్లీట్లీ ఎనర్జీ కన్జర్వబుల్ కాదు, ఇట్ ఈస్ ఇంటర్ కన్వర్టబుల్. ఓకే, సో దానికి ఈ ఈక్వేషన్ అనేది ఇచ్చారనమాట, ఐన్స్టైన్ మాస్ ఎనర్జీ ఈక్వేషన్ అంటారు. ఇది గుర్తుంచుకోండి. ఓకేనా? E ఈజ్ ఈక్వల్స్ టు mc². ఓకే, సో ఇక్కడి వరకు ఈ లెసన్ నేను కంక్లూడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో మనము డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్లో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏంటి, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏంటి అనేది చెప్పుకుందాం. ఓకేనా? కంప్లీట్గా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి తర్వాత పాఠంలో డిస్కస్ చేద్దాం.